ఫ్రెండ్స్ వచ్చేసా హరిహర వీరమల్లు ఓజీ అప్డేట్స్ అయితే తెచ్చేసా. మీరు కని విని ఎరగనటువంటి అప్డేట్లు అనమాట ఇవి. హరిహర వీరమల్లు ఏంది, ఓజీ ఏంది, క్లారిటీగా మాట్లాడుకుందాం. చూడండి, ఇవాళ ట్విట్టర్లో ట్రెండ్ అవుతుంది అనమాట. వేకప్ హరిహర మూవీ టీమ్ అని చెప్పి ట్రెండ్ అవుతుంది అనమాట. ఏంద్రా అని చెప్పి రీసెర్చ్ చేసి చూస్తే మొన్ననంగా అంటే ఆల్మోస్ట్ ఒక 5 రోజులు అవుతుంది. 5 రోజుల క్రితం హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ పవన్ కళ్యాణ్ గారితో కంప్లీట్ అయిపోయింది అని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. అంటే ఆల్మోస్ట్ షూటింగ్ అయితే 100% అయిపోయినట్టే, ఇంకేదో కొద్దిగా బ్యాలెన్స్లు ఉంటాయి అనేటటువంటి క్లారిటీ. అండ్ అంతకుముందు ఉన్నటువంటి ఒక పోస్టర్ చూసుకున్నట్లయితే మే 9న సినిమా రిలీజ్ చేస్తామని చెప్పి అఫీషియల్గా ప్రకటించారు. టీజర్లో అదే చెప్పారు, సాంగ్స్లో అదే చెప్పారు. వచ్చినటువంటి ప్రతి పోస్టర్లో కూడా దాని గురించి మాట్లాడటం, దాని గురించి చెప్పడం అయితే మనం కళ్ళారా చూసాం, చెవులారా అయితే విన్నాం అనమాట. కానీ ఇవాళ ఎన్నో తారీఖు, మే 12 వాళ్ళ ఆల్రెడీ 2 రోజులు అవుతుంది. కనీసం రిలీజ్ చేస్తా అన్న రోజైనా న్యూ రిలీజ్ డేట్ ఎందుకు చెప్పలేదు అని చెప్పి ఫ్యాన్స్ అయితే గుస్ అవుతున్నారు అనమాట. వీళ్ళ కోపానికి కూడా అర్థం ఉంది కాదంటలా. ఎందుకంటే షూటింగ్ కంప్లీట్ చేసి 1 వీక్ అవుతున్నప్పటికీ ఏ విధమైనటువంటి ఇంత పోస్టర్ రిలీజ్ చేయలేదు, ఏ విధమైనటువంటి ఇంత రిలీజ్ డేట్ చెప్పలేదు, కనీసం ట్రయల్ ఎప్పుడు వస్తుంది అనేటటువంటిది చెప్పలేదు. ఇప్పుడు కింగ్డమ్ సినిమా ఉంది, ఎప్పుడు వస్తుంది, మే 13 రావాల్సి ఉంది, రావట్లేదు. జూలై 4న మేము రిలీజ్ చేస్తామని చెప్పి వాళ్ళైతే అఫీషియల్గా తెలియజేశారు. సో వీళ్ళు మే 9న రావాల్సింది, 9న రావట్లేదు అంటే మరి ఏ డేట్న వీళ్ళు రిలీజ్ చేస్తారు అనేటటువంటిది చెప్పలేదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే ఫుల్ గుస్ అవుతున్నారు అనమాట. ఎందుకంటే ఎన్ని రోజులు అవుతుంది, అప్పుడెప్పుడో చూసాం బ్రో సినిమా, అప్పుడు ఆ సినిమా కూడా అంత హిట్ అయితే కాలేదు, అంత ఆదరణ అయితే పొందలేదు. ఇక లాభం లేదు అని చెప్పి ప్రతి పవన్ కళ్యాణ్ అభిమాని, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు వెయిట్ చేస్తుంది ఈ హరిహర వీరమల్లు కోసం, ఓజీ కోసం కూడా వెయిట్ చేస్తున్నారు. కానీ అంతకన్నా ముందైతే ఓజీ వస్తుందని చెప్పి ప్రతి వాళ్ళకు అనుకున్నాం, కానీ ఓజీ రావట్లేదు అనమాట. హరిహర వీరమల్లే ముందు వస్తుంది అని చెప్పి అఫీషియల్గా తెలియజేశారు. కానీ దాని రిలీజ్ డేట్ కూడా ఇంత పోస్ట్ పోన్ అవుతుంది ఏంటి అనేటటువంటి వాళ్ళ బాధ ఇంకేందో చెబుతాయనండి. ముఖ్యంగా ఈ హరిహర వీరమల్లు సినిమా అనౌన్స్ అయింది ఎప్పుడో తెలుసా, ఆల్మోస్ట్ RRR మూవీ టైం కన్నా ముందే అనౌన్స్ అయింది. RRR మూవీ రిలీజ్ కావడం కన్నా ముందే ఈ సినిమా ఏదైతే ఉందో రాబోతోంది. హరిహర వీరమల్లు అని చెప్పి ఒక సినిమా తీస్తుండో, అది తీసుకున్నట్లయితే ఒకసారి నా వీడియో కూడా చెక్ చేయండి, యూట్యూబ్లో ఉంటుంది అనమాట. హరిహర వీరమల్లు అనేటటువంటి సినిమా అనౌన్స్ అయినప్పుడు నేను దాని మీద వీడియో కూడా చేశా. ఒక వీరుడు కదా, మన మొహమ్మదీలైనా వేరే సుల్తాన్లైనా గుళ్ళ మీద దాడి చేస్తుంటే వాళ్ళందరూ ఒక వ్యక్తి అంటే భయపడేవాళ్ళు, ఆయన మన హరిహర వీరమల్లు అని చెప్పి ఆల్మోస్ట్ నేను వీడియో చేసి ఒక 2 సంవత్సరాలు అవుతుంది. నేను వీడియో చేసే 2 సంవత్సరాలు అవుతుందంటే నాకు అనౌన్స్మెంట్ వచ్చినటువంటి సంవత్సరానికి అయితే నేను చేశాను. ఇంకా అర్థం చేసుకోండి, ఎప్పుడో వస్తా అన్నటువంటి సినిమా ఇప్పుడు దాకా అయితే రాలేదు. అండ్ ఎప్పుడు వస్తుంది అనేటటువంటిది కూడా క్లారిటీ లేదు. ఇదైతే చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుంది. అందుకే వేకప్, నిద్ర లేవంటారా నా కొడకల్లారా, హరిహర మూవీ టీం ఏం పీకుతున్నారు అని చెప్పి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అయితే బాగా గుస్ అవుతున్నారు, బాగా ట్రెండ్ చేస్తున్నారు. ఈ బాధ మరి సాల్వ్ కావాలన్నమాట. నా గెస్సింగ్ కరెక్ట్ అయినట్టయితే సినిమా జూన్లో రిలీజ్ చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు డేట్స్ దొరక్క, పవన్ కళ్యాణ్ గారు షూటింగ్కి రాక ఇప్పటిదాకా సినిమాని డీలే చేస్తూ వచ్చారు. ఇక చూసుకున్నట్లయితే డేట్స్ ఖాళీ అయిపోయాయి. ఇక చూసుకున్నట్లయితే దొరికేసినాయి అనమాట. ఇంకా మ్యాక్సిమం పవన్ కళ్యాణ్ గారు తన షూటింగ్ కూడా తను కంప్లీట్ చేసేసుకుంటూ ఇంకా ఏదంతా బ్యాలెన్స్ అయితే ఉంటుంది అనమాట. సాంగ్ షూటింగ్ కంప్లీట్ చేశారంట, యాక్షన్ సీన్స్ కంప్లీట్ చేశారంట, పార్ట్ 2 కోసం హిట్ ఇచ్చేటటువంటి క్లైమాక్స్ కూడా కంప్లీట్ చేశారంట. ఇక కంప్లీట్ చేయాల్సింది నాట్ 1% ఉంటుంది. ఇంకా అది ఎప్పుడు కంప్లీట్ చేస్తారనేటటువంటి దానికోసం అయితే వెయిట్ చేసి చూడాలన్నమాట. సో ఎవరు ఫియర్ కామాకంటే మ్యాక్సిమం జూన్లో అయితే హరిహర వీరమల్లు వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా కానొస్తున్నాయి. జూన్ మధ్యలో రావాలి, జూన్ 1st కన్నా రావాలి. ఎందుకంటే జూలైలో వేరే పెద్ద సినిమాలు ఉన్నాయి. పెద్ద సినిమాలు అంటే కింగ్డమ్ కాదు, ఇంకా వేరే సినిమాలు అయితే ఉన్నాయి. అండ్ ఓజీ, ఈ అప్డేట్ గురించి కూడా ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఓజీ మూవీ షూటింగ్లో అయితే పాల్గొనడం జరిగిందనమాట. ఆల్మోస్ట్ 2 డేస్గా ఆయన పాల్గొంటూనే ఉండు. ఇది అఫీషియల్గా మనకైతే రాలేదు, అన్అఫీషియల్గా మీరు నెట్లో సెర్చ్ చేసిన, గూగుల్లో చూసినా కానొస్తుంది అనమాట. సో ఓజీకి ఆల్రెడీ ఆయన డేట్స్ ఇచ్చేసిండు చాలా రోజుల క్రితం. విధంగా నేను ఈ టైంలో గాలిగా ఉన్నా, దయచేసి ఆ సినిమా తీయండి అని చెప్పినప్పటికీ మూవీ టీం అయితే రెడీగా లేదనమాట. ఎందుకో మరి కథ రెడీగా లేదా, ఏదో ఫిట్నెస్ లోపైందో తెలియదులే కానీ సినిమా షూటింగ్ అయితే ఇచ్చేయలేదు. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు తయారైన తర్వాత ఓజీ మూవీ షూటింగ్ స్టార్ట్ అయింది అని చెప్పి క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది అనమాట. ఈ షూటింగ్ కూడా జరా కంప్లీట్ చేసి మన ముందు పెట్టేటటువంటి ప్రయత్నం సుధీర్ చేస్తుందని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇక్కడ హరిహర వీరమల్లు కన్నా ఓజీ కోసం అందరూ ఇగ్గల్లి వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏ మీటింగ్కి వెళ్ళినా కానీ అక్కడ ఉన్నటువంటి అభిమానులు ఓజీ అనేటటువంటి నినాదాలు చేస్తున్నారులే, కానీ ఇది ఉస్తాద్ భగత్ సింగ్ అని, హరిహర వీరమల్లు అని చెప్పి ఎవరు కూడా నినాదాలు చేయట్లా. కాబట్టి ఓజీ కోసం కూడా ఇగ్గలు వేచి చేస్తున్నారు. నిన్న షూటింగ్ స్టార్ట్ అయింది కాబట్టి ఇంకోటి మూజుల్లో ఖచ్చితంగా ఒక మంచి అప్డేట్ అయితే వస్తుంది. అది వచ్చిన తర్వాత డెఫినెట్లీ ఓజీ గురించి ఫుల్ లెంత్ వీడియో చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు అందులో సాంగ్స్ ఎవరు ఏంది, ఆల్రెడీ తమన్ అంటున్నారు, మరి మ్యూజిక్ ఎలా ఇస్తాడు, షూటింగ్ ఎలా జరుగుతుంది, సినిమాకి సంబంధించినటువంటి ఒక టీజర్ మట్టిగా మనకు రిలీజ్ చేశారు. కానీ టీజర్ రిలీజ్ చేసి ఎంత గ్యాప్ ఇవ్వటి, ఇదే మొదటిసారి, ఇది ఎప్పుడు రిలీజ్ అయితే అని చెప్పి అందరూ అడుగుతున్నారు. దాని గురించి కూడా మ్యాక్సిమం మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. ఉంటా మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఇవన్నీ మాత్రం చేయండి.